నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ పొలిటికల్ థాట్. నేను మీ వాసుదేవన్. ధరణిలో రగడ ఏంటి, ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున దీని మీద చర్చ, అలాగే ప్రశ్నలు, సమాధానాలు, పరస్పర ఆరోపణలు. ఏం జరిగింది? దొరల కోసం దొరలే కట్టబెట్టుకున్న భూముల వ్యవహారమా ఇది? నిజంగా ఎవరిని క్రమబద్ధీకరించడానికి, ఎవరు రెగ్యులేట్ చేయడానికి ఇది ప్రవేశపెట్టారు? దీనిలో ఉన్న తకరారు ఏంటి? దీని మీద సమగ్రంగా చర్చించడానికి డిబేట్లో మనతో ఉన్నారు ఇనిమేళ గోపాల్ శర్మ గారు, బీజేపీ సీనియర్ నేత, హైకోర్టు సీనియర్ న్యాయవాది. అలాగే నమస్కారం గోపాల్ శర్మ గారు. సాదిక్ అలీ గారు, నమస్తే సాదిక్ అలీ గారు, హైకోర్టు న్యాయవాది సాదిక్ అలీ గారు. అండ్ జడ్సన్ గారు, వారు కూడా కాసేపట్లో ఏఐసీసీ మెంబర్, కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ ముందరగా గోపాల్ శర్మ గారు, ఏంటి అసలు ఈ ధరణి ఏంటి? ఆ ప్రభుత్వం దిగిపోయే ముందర చేసిన హడావిడి ఏంటి? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న లాయర్ ఏం పేరు, సాదిక్ అలీ గారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం తెలుస్తూ, ఈ ధరణి అనేది ఒక కుట్ర, కేసీఆర్ ఫ్యామిలీ చేసిన కుట్ర. ఇది తెలంగాణ రైతులకి, చిన్నకారు సన్నకారు రైతులకి ఒక దరిద్రం, గుదిబండలాగా ఒక ప్లాన్ చేశారు. వీళ్ళ మెయిన్ ప్లాన్ ఏంటంటే, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ ఇంకో 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, ఏం చేసినా చెల్లుతుంది మేం అని చెప్పి ఒక కుట్రపూరితంగా ఆ రోజు ఉన్నటువంటి మెయిన్ కల్ప్రిట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, దుర్మార్గుడు, వాడిని జైల్లో వేయాలి. 30 ఏళ్ళు జైల్లో వేసిన తప్పులేదు. వాడు ఎందుకంటున్నా అంటే, మొత్తం తెలంగాణని విధ్వంసం చేసిన వ్యక్తి సోమేష్ కుమార్, ఇప్పుడున్న నవీన్ మిట్టల్, వీళ్ళంతా ఏంటంటే ఒక హెచ్ఎండిఏని, రెవెన్యూని, పోలీస్ వాళ్ళని గుప్పిట్లో పెట్టుకొని అధికారంలో వాళ్ళే ఉన్నారు. కాబట్టి హఫీజ్పేట భూములు, కోకాపేట భూములు, ధరణిలో వీటన్నిటిని కూడా, అసలు ఇంకా దుర్మార్గం ఏంటంటే 50 ఏళ్ళుగా ఉన్న కబ్జా కాలంని తీసేశాడు కేసీఆర్. అదొక వేరే కుట్ర. ఏంటంటే గతంలో 80s, 90s వీళ్ళ వెలమధరలంతా తన్నెళ్ళ కొడితే అక్కడి నుంచి కరీంనగర్ నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చినప్పుడు అవి అందరూ భూములకి దున్నేవాడిదే భూమి అని అప్పుడున్న లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ ఏరియా అంతా వాళ్ళు బీదోళ్ళకి పంచిపెట్టారు. పంచిపెడితే కబ్జా కాలంలో ఆ దళితులు, రైతులంతా ఉండి 40 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న భూములు. ఎప్పుడైతే కేసీఆర్ అధికారంలోకి వచ్చి, మా బంధువులందరి భూములు అప్పుడు వాళ్ళు పంచి ఇచ్చారు కదా, సో ఈ కబ్జా కాలం తీసేస్తే డైరెక్ట్గా పట్టా కాలంలో వాళ్ళ పేర్లు పాతవి అట్లాగే ఉన్నాయి. ఈ 40 ఏళ్ళుగా దున్నుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ మా కులపోళ్ళకి, మా బంధువులకి భూములు కట్టపెట్టచ్చు అని ఒక కుట్రతోని అది కబ్జా కాలం తీయటం అదొక ఎత్తు. అయితే ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న దాదాపు ఒక 100 గ్రామాలు, ఈ 111 జీవోలో ఉన్న 84 గ్రామాలతో పాటు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఓఆర్ఆర్ యువతల ఉన్న భూములు, వీళ్ళే డబ్బులు అడ్డగోలు సంపాదించారు కదా, కాళేశ్వరంలో, ఇంకా పాలమూరు ఎత్తిపోతలలో. ఆ సంపాదించిన డబ్బులు ఎట్లా వైట్ చేసుకోవాలా? సో 20 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమిని దళితులకు ఇస్తామని ఒక డ్రామా ఆడాడు. దళితులకు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఈ భూములు ఎట్లా కొట్టేయాలి అనే ప్లాన్తో వాళ్ళు ఏం చేశారంటే, దళితులకు ఇస్తాం భూములు అని చెప్పి వీటి రెవెన్యూ వాళ్ళని యాక్టివేట్ చేసి, అసలు టోటల్గా ఎన్ని భూములు మనం కొట్టేయచ్చు, అమ్ముకోవచ్చు అని దాదాపు 20 లక్షల ఎకరాలు ఈరోజు డిస్ప్యూట్లో పడ్డాయి. అందరూ కూడా పాపం దళితులు, సన్నకారు, చిన్నకారు రైతులు, బీసీలు, వాళ్ళు వీళ్ళు భూములు కోల్పోయి కోట్ల చుట్టూ తిరిగి అడిషనల్ కలెక్టర్ వ్యవస్థ ఒకటి పెట్టాడు. వాళ్ళ ముందర మీరు అందరు అప్పీల్ చేసుకోండి అంటే వేల అప్లికేషన్స్ పడ్డాయి. ఆ అడిషనల్ కలెక్టర్స్కి ఏం చెప్పారు, మీరు అప్లికేషన్స్ తీసుకోండి, ఫస్ట్ హియరింగ్లో డిస్మిస్ చేసి యూ గో అండ్ అప్రోచ్ సివిల్ కోర్ట్ ఆర్ హైకోర్ట్ అని ఆర్డర్ ఇచ్చారు. ఇంతకన్నా దుర్మార్గం ఇచ్చేశారు. మేమందరం అడ్వకేట్లు అందరం సంతోషించి, అబ్బాయి వీడేదో మార్పులు తెచ్చాడు, ఈ సమస్య పరిష్కారం అవుతుందేమో ధరణిలో అని అడిషనల్ కలెక్టర్కి అపీల్స్ వేశాం అందరం. కొన్ని వేల అప్లికేషన్స్ పడ్డాయి అన్ని జిల్లాలలో. దాదాపు 50,000, 55,000 అడిషనల్ కలెక్టర్ ముందర అపీల్స్ పడితే
సింపుల్ ఫస్ట్ సిట్టింగ్. జనరల్గా రెవెన్యూ కోర్ట్స్ ఎట్లా ఉంటాయండి, ఇవాళ నోటీస్ ఇస్తారు, నెక్స్ట్ డేట్ ఆఫ్ హియరింగ్కి పిటిషనర్ అడ్వకేట్ ఉంటాడు, వాళ్ళ గవర్నమెంట్ లీడర్ ఎవరో ఉంటారు, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, వాళ్ళు హియరింగ్ చేసి ఒక డేట్ ఇస్తారు. ఈ లోపల ఏమవుతుంది, ఇంకెవరో అడ్వకేటో ఎవరో రైతులో రారు, మళ్ళీ డేట్, అట్లా ఒక 4-5 డేట్స్ వచ్చిన తర్వాత ఒక ఫైనల్ హియరింగ్ అయ్యే అవకాశాలు గతంలో ఉండేవి. ఈ అడిషనల్ కలెక్టర్ వ్యవస్థ వచ్చి అపెలెట్ కోర్ట్ అనేసాడు దాన్ని, రెవెన్యూ అపెలెట్ కోర్ట్ అని. అక్కడ అపీల్స్ అన్నీ కూడా 1 స్ట్రోక్లో డిస్మిస్. ఏం చేయాలా, అందరు హైకోర్టుకి వెళ్ళారు. వెళ్తే అంతకుముందే నేను ధరణి మీద ఒక కేసు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. ఇవన్నీ మేము ఒక వారం రోజులు రీసెర్చ్ చేసి మా టీం అంతా కూర్చొని చేస్తే అసలు ఇంత మంది లక్షల మంది యొక్క డేటా అంతా ఒక డిఫంక్ట్ కంపెనీ వాడు ఎవడో కేటీఆర్కి ఫ్రెండ్ వాడు తేజరాజు, మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇది, అతనికి సంబంధించిన ఒక కంపెనీకి ఈ లక్షలాది మంది రైతుల యొక్క డేటా అంతా వాడికి ఇచ్చి వాళ్ళంతా కూర్చొని ఒక గెస్సెల్లో ఏదో కంపెనీ ఉంది అది, ఆ కంపెనీకి కట్టబెట్టి కుట్ర ఏంటంటే రోజు రాత్రి తాక్కుంటూ కూర్చొని చూడాలి వీళ్ళంతా, కేటీఆర్ తేజరాజు వీళ్ళంతా దొంగలంతా, దోపిడి దొంగలు. అది చూసుకొని అరే అన్న ఆ భూమి మంచిగా ఉందే, అయ్యే నవీన్కు బోల్దేరే హో జాతా, ఇగో ఇది వీళ్ళ చర్చ. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు మాకు ఇది. వీళ్ళు అదేదో గెస్ట్ హౌస్ కట్టుకున్నారు కదా అక్కడ, అదేదో డచ్ విల్లా, మా రఘునందన్ రావు గారు చెప్తుంటాడు. ఆ డచ్ విల్లా పోయి ఆడ కూర్చొని తాగాల, తందనాలు ఆడాలా. ఈ ఐఏఎస్ వాళ్ళు ఐఏఎస్ లాగా వ్యవహరించలేదండి. ఐఏఎస్లు అసలు అంత దుర్మార్గమైన వ్యవస్థని తయారు చేసిందంటే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ స్వార్థం కోసము ఈ ధరణి తీసుకొచ్చు. మీకు భారతదేశంలో ఏ దేశంలో కూడా ఇంత దుర్మార్గమైన వ్యవస్థ ఎప్పుడు లేదు. ఈ 60-70 ఏళ్ళుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళ స్వార్థం కోసం ఐఏఎస్లని ఐపీఎస్లని కరప్ట్ చేసి వాళ్ళ స్వార్థం కోసం వాడుకొని భూములన్నీ కొట్టేయాలి. అది ధరణి.